సృష్టి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 7 నిందితులకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించగా 7 చెంచల్గూడ జైలుకు తరలించారు. సృష్టి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 7 నిందితులకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించగా 7 చెంచల్గూడ జైలుకు తరలించారు. సృష్టి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 7 నిందితులకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించగా 7 చెంచల్గూడ జైలుకు తరలించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఈ కేసులో సృష్టి కేసులో ఎవరైతే 7 నిందితులు ఉన్నారో వారికి రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మొత్తాలకు సంబంధించి పోలీసులు మొత్తం 7 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరినీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే వాళ్ళ కోర్టుకు సెలవుండటంతో జడ్జి నివాసం దగ్గరికి తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే నిందితులను చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. 6 చెంచల్గూడ జైలుకు తరలిస్తుండగా నమ్రతను మాత్రం చెంచల్గూడ జైలులో ఉన్నటువంటి మహిళా జైలుకు తరలిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. సో మొత్తానికి ఈ యొక్క కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించడం జరిగింది. మరోవైపున కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ యొక్క జరిగినటువంటి ప్రొసీజర్ అంతా కూడా అసలు ఏ రకంగా వీళ్ళు మోసాలకు పాల్పడ్డారు అనేది మొదటి నుంచి కూడా బాధితులు ఏ రకంగా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల చేతిలో మోసపోయారు అనేది ఎఫ్ఐఆర్ కాపీలో చాలా తెలియజేయడం జరిగింది. 2024 నుంచి 25 వరకు కూడా దాదాపు 30 లక్షల రూపాయలను కోల్పోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ పేరుతో 30 లక్షల రూపాయలను వసూలు చేసి నిర్వాహకులు తమకు కానటువంటి బేబీని తమకు అప్పజెప్పి ఈ బేబీనే మీ బేబీ అని చెప్పినట్టు మోసం చేసినటువంటి విధానానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను పోలీసుల ముందు ఉంచడంతో దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత సోదాలు నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు సోదాలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, వైద్య శాఖ అధికారులు, లోకల్ గా ఉన్నటువంటి ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహించి ఇందులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇవాళ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను అలాగే ఆమెకు సహకరించినటువంటి మిగతా 6 టెక్నీషియన్స్ ను మొత్తం 7 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే రత్నకుమార్, ఇందులో ఎవరైతే నమ్రత ఉన్నారో వాళ్ళ కొడుకు కూడా అడ్వకేట్ గా అని చెప్తున్నారు. సో తనది కూడా ఇందులో పాత్ర ఉంది కదా. సో పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? అయితే ప్రస్తుతానికి హాస్పిటల్లో అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఇన్సైడ్ జరిగినటువంటి కార్యకలాపాల్లో జరిగినటువంటి మోసాల మీద ప్రధానంగా దృష్టి సారించిన తర్వాత ఇందులో హీరోలు అనేది హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి నమ్రత యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఆమె మొత్తం కర్మ క్రియ ఉండి మొత్తం వివిధ బ్రాంచ్లలో హైదరాబాద్ బ్రాంచ్ నుంచి, విజయవాడ బ్రాంచ్ నుంచి, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్రాంచ్ల నుంచి కూడా ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగానే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనేది వెలుగులోకి తీసుకొచ్చిన అనంతరం 6 టెక్నీషియన్స్ కు ఆమె సహకరించిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరి పాత్ర, ఇప్పుడు ఆమెకు సహకరిస్తున్నటువంటి ఆమె యొక్క కుటుంబీకుల పాత్ర ఎంతవరకు ఉంది, అలాగే ఆమె సెంటర్లలో పనిచేస్తున్నటువంటి ఇతర వైద్యుల యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉందనేది కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దర్యాప్తులో మరికొన్ని అరెస్టులు కూడా చూపించినటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి 9 ఏళ్ల క్రితము అప్పటికే
చేస్తూ సీజ్ అయిన తర్వాత కూడా మరలా అక్రమ దారులలో పర్మిషన్లను పొంది మరలా అదే దందాకు కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈసారి అధికారులు సీరియస్ అయ్యి దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేందుకు వారి యొక్క పనిని ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక మరింత దర్యాప్తు చేసి ఇందులో ఎవరెవరి కారకులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్టులు చూపించినటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.